చెక్కీల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో చదువుకున్నాం. ఎవరి అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద, స్కూల్ పుస్తకాల మీద ఎవరి అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఒక భగత్ సింగ్ పుస్తకం ముద్రను ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద. అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? కాదు, మీరు నవ్వుతున్నారు కదా. మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతను. 32 కేసుల పైన 39 కేసులు ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? మనకు ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఇది. మీకు ఒక్క క్షణం ఆపితే మటుకు మీ గోల మామూలు గోల కాదు. నేను ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. నాకేం స్థాయి ఉంటుంది అంటే, ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్టా మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. ఎవరితో గొడవలు పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా. వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆశియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై, ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చెయ్యాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తా ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని, ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు, నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి? ఒక విద్యార్థి తాలూకు కోపం. ఈ రోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ? నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి? నువ్వెవడివి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి? నువ్వెవడివి? ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని. మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం 35% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి, ఆక్వా ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ మొత్తం ఆక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి? ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా? ఇబ్బందిగా ఉందా లేదా? మరి ఎవరు మాట్లాడతారు? వాసుబాబు గారేమో కూర్చొని పాపం ప్యాకెట్ క్లబ్లు డెవలప్ చేస్తా ఉన్నారు. మీకు పైప్ లైన్స్ ఎవరు వేస్తారు? మీకు వాసుబాబు గారు ప్యాకెట్ క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరి మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్టా మహేష్ యాదవ్ గారిని
మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. నాకు చిన్నప్పుడు స్కూల్స్ లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురువులకి చాలా దండం పెడతాను నేను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ మహేశ్వర అంటాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటాం. అలాంటి గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? గురువులు ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్? ఏం చేస్తున్నాడు? బాత్రూంలు కడిగారా లేదా? గురువులకి ఏం చెప్తున్నాడు? బాత్రూంలు కడిగారా లేదా? తప్పేం కాదు, బాధ్యత తీసుకోవటం వేరు. కానీ పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని కూర్చొని ఓకే స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే గురువులకి అదే గురువుకి ఇచ్చే స్థానం. కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా? డబ్బులు సరిగ్గా ఇవ్వలా. పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగి కొడుకుని. నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో. మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే చర్చ మొదటి చర్చ మీదే అవుతుంది.